కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ను తాము వ్యతిరేకించడం లేదని, అది న్యాయంగా ఉండాలన్నది తమ అభిమతమని చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధుల తరపున స్టాలిన్ ఈ ప్రకటన జారీ చేశారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని, ఈ ఘనత స్టాలిన్ కే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్ కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్ లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. Definitely, we will take up this issue up to Delhi level. You are also requested to have the second meeting back in Hyderabad, sir. Yes, Our yes, CM has also agreed to it. Yes. We are going to organize a closed door meeting as well public meeting. So this is the public issue. We wanted to create an awareness in the public. Sir, Hyderabad లో సభ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి సభ గురించి నిర్ణయిస్తాం. హైదరాబాద్ లో బహిరంగ సభ కూడా ఉంటుంది. సమావేశమే కాదు, బహిరంగ సభ కూడా ఉంటుంది. సమస్యను పరిష్కరించే వరకు అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్తాం. డెఫినెట్ గా బీజేపీ ఆ విధంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయాలనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు అబద్దం చెప్తారు. బీజేపీ వాళ్ళు అబద్దం చెప్పి దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తున్నారు. ఎందుకు ఇప్పటి వరకు ఏ విధి విధానాలతో పార్లమెంట్ పునర్విభజన చేస్తారో చెప్పడం లేదు. ఎందుకు పార్లమెంట్ లో చర్చ చేయడం లేదు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ హిడెన్ ఎజెండా. బీజేపీ వాంట్స్ టు complete, they wanted to deprive southern rights. So we are fighting for a cause. Why can't BJP is not saying anything? What are the TO on terms of reference? Why they have not disclosed terms of reference? So they have their own hidden agenda. That is why we wanted to, we don't want to allow BJP to do such things. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ను తాము వ్యతిరేకించడం లేదని, అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, దానివల్ల జరిగే నష్టాలను అంచనా వేస్తూ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశమయ్యాయి. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రాలకు సీఎంలు అదే ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒకవేళ మాత్రం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలపైన దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఇప్పటికే ఉత్తరాదికి సంబంధించి పోలిస్తే దక్షిణాదికి నియోజకవర్గాల పరంగా ఎంపీ లోక్సభ స్థానాలు చాలా తక్కువ ఉన్నాయి. మరోసారి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే మాత్రం ఇప్పటికున్న సీట్లలో భాగం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్సెప్ట్ అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో దాదాపు 2 నుంచి 5 సీట్ల వరకు ఆయా రాష్ట్రాల్లో లోక్సభ సంబంధించి ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాత్రం ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల హక్కులను కొద్దిగా కాలరాయబడతాయి. ప్రజల హక్కులకు సంబంధించి న్యాయం చేయలేకపోతాము, మన ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గొంతుకను వినిపించలేకపోతామని చెప్పేసి పార్టీలకు సంబంధించిన ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు చెన్నై స్టాలిన్ తో సమావేశంలో వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒకటి చెప్తూ వస్తున్నారు, డీలిమిటేషన్ కు మేము వ్యతిరేకం కాదు. అదే
సందర్భంలో ఆ డీలిమిటేషన్ జరిగినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హక్కులు కాపాడబడాలి. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని చెప్పేసి కొంత రెండు సంబంధించిన అటు ఉత్తరాదికి అదే దక్షిణాది కొంత ప్రజల్లో తేడా వ్యత్యాసం ఉంది. అభివృద్ధి పనుల్లో కావచ్చు, అదే విధంగా ఇటీవల కాలంలో కొంతమంది రైల్వేకి సంబంధించి కావచ్చు, ఇతర ప్రధాన కీలక సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులో కూడా కొంత దక్షిణాదికి తీవ్రంగా అన్యాయం జరుగుతా ఉంది. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున ట్యాక్సులు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఆ సందర్భంలో అంత స్థాయిలో ఇక్కడ దక్షిణాది పైన సంబంధించిన నిధుల కేటాయింపు జరగడం లేదు. ఇది చాలా ఏళ్లుగా వస్తా ఉంది. కేంద్రంలో బీజేపీ కాదు, ఎన్డీఏ కాదు, యూపీఏ ఏ రాష్ట్ర ఏ సంబంధించి ఎవరు అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. సో దక్షిణాదికి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ జరిగితే మొత్తం మరింత ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నెక్స్ట్ డీలిమిటేషన్ పైన ఏం చేయాలి, ప్రాథమికంగా తమ అభిప్రాయాలను ఆయా పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఈ సమావేశము. నెక్స్ట్ తదుపరి ఏప్రిల్ 15 అంటే 2వ వారంలో కావచ్చు, 3వ వారంలో కావచ్చు, హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. 15వ తేదీకి ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుంది. మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రజల గొంతుకను ఆ సభ వేదిక ద్వారా వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దానికి అంగీకారం తెలిపాయి. అంటే నెక్స్ట్ దక్షిణాది వేదికగా దక్షిణాదికి సంబంధించి హైదరాబాద్ వేదిక రెండో సమావేశం తర్వాత బహిరంగ సభ కూడా జరగబోతా ఉంది. ఈ సభలో మరిన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. డీలిమిటేషన్ వల్ల ఎలా చేయాలి, న్యాయపరంగా కావచ్చు, అదే విధంగా రాజకీయంగా ఎలాంటిగా మొత్తంగా యూనిటీగా ఉండి ఎలాంటి ఉద్యమాలు చేపడితే బాగుంటుంది, కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావడానికి మనం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించే పరిస్థితులు కనపడుతున్నాయి. అదే సందర్భంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గనక ఏర్పాటు చేసే సమావేశము అదేవిధంగా బహిరంగ సభలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పాల్గొంటుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆ బీఆర్ఎస్ అదే విధంగా రేపు హైదరాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరవుతారా కాదా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో అన్ని పార్టీలు ఒక్క గొంతుగా ఉన్నప్పటికీ ఈ రోజు చెన్నై సమావేశంలో కొంత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు హాజరైనా కొంత ఎడమోహంగా ఉన్నట్టుగా అనిపించింది. సో ఇద్దరి మధ్య కూడా కొంత రాజకీయంగా వ్యత్యాసం ఉన్నట్టుగా అనిపించింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగే సమావేశానికి బీఆర్ఎస్ హాజరవుతుందా లేదా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి చెన్నైలో జరిగిన సమావేశంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హక్కులు కాపాడుకోవాల్సిందే అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతేకాదు ఆయా రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం ప్రవేశపెట్టాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. దానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. Yes, sir.